కొడుకులారా, మా సొమ్ము మా జానయ్య గారు, ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే మళ్ళీ సస్పెన్షన్ అనేటువంటి టాపిక్ ఆల్రెడీ అయిపోయింది. బట్ అడగాల్సిన సందర్భం కాబట్టి అడుగుతున్నా. ఆ బయటలో అతను మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో ఆ పదానికి సంబంధించిన దగ్గర నుంచే అసలు రచ్చ అనేది మొదలైంది. బీసీల కోసం ఉద్యమించడం కానీ బీసీల కోసం మాట్లాడడం తప్పని ఎవరు అనలేదు, కానీ తను వాడినటువంటి భాష దానికి చెప్తా. నేను ఆ రోజు పక్కనే ఉన్నా. మేము 1,00,000 మందితోనే వరంగల్ సభ పెట్టుకున్నాం. అంటే మీకు ఎంత ధైర్యం ఉంటే మేము సభ పెట్టుకున్న దాని చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మహేష్ రెడ్డి అనేటటువంటి పర్సనల్గా మల్లన్న ఫోన్కు మెసేజ్ పెట్టిండు. అరే లుచ్చా నా కొడుకులారా, మీరు బతికినంత కాలం మా ఉచ్చ దాకుండా బతకాల తప్ప మీకు రాజ్యాధికారం ఏందిరా అనేటటువంటి మెసేజ్ పెట్టిండు. మీరు పెట్టిన దాంట్లో కూడా నాతో నేను డిస్కస్ చేస్తుంటాడు. ఆ ఫోన్లో నా ఫోన్ తీసి ఇచ్చి చూపించిన. అంటే మాకు చెప్పిన సందర్భంలో ఎవరినో ఏ కులాన్నో ఏ వర్గాన్నో సంబోధించలే. అది చూసిన తర్వాత ఇమ్మీడియట్ ఎవరికైనా వస్తుందబ్బా అంటే మేము సభలో మాట్లాడుతుంటే మాకు మెసేజ్ వచ్చింది. ఏమని ఉంది, ఎవరి పేరు ఉంది, మహేష్ రెడ్డి అని ఉంది. ఏమని పెట్టిండు, లుచ్చానా కొడుకులారా మీరు బతికినంత కాలం మా ఉచ్చ దాకుండా బతకాలే, మీరు ఎట్లా అంటారు అన్నప్పుడు దానికి వివరణ ఏమి ఇచ్చిందంటే, అరే మేము సంవత్సరానికి అంటే మేము 2 కోట్ల మంది ఉంటే మనం రోజుకు ఒక 5,000 రూపాయలు వేస్ట్ ఖర్చు ఈ లెక్క ప్రకారం వేసి సంవత్సరానికి మాకు 1,20,000 కోట్లు మేము జమ చేస్తున్నాం కదా ఈ రాష్ట్ర బడ్జెట్కు. మరి ఆ వాటా మాకు రావట్లేదు అంటే అందులో నుంచి వచ్చింది పంచుకొని తినేది మీరు కదా బాయ్, మమ్మల్ని ఉచ్చ తాగమని ఎట్లా అంటారా లుచ్చనా కొడక, మీరు తాగండి రా మా ఉచ్చ తాగుతున్నారు. కొన్ని స్టేట్మెంట్స్ మనం ఆన్ ఎయిర్ లో వాడకూడదు, అవి కొంచెం ఎడిట్ లో చూసుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. రైట్, నేను ఒకసారి వద్దాం మళ్ళీ దాని వరకు. కానీ ఇక్కడ ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను నేను. శ్రీనివాస్ రెడ్డి గారు, క్యూ న్యూస్ వాయిస్ మారింది, ఏదైతే తీన్మార్ మల్లన్న గారు నిర్వహిస్తున్నటువంటి సంస్థ గొంతుగా మారింది. సడన్ గా ఆ